హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చాలా మంచి వీడియో అండి, హెల్దీ వీడియో అయితే చేశాను. అదే మిల్లెట్ దోశ. నేనైతే వెయిట్ లాస్ దోశ అని అంటాను. ఎందుకు అని అంటే ఈ దోశ నేను రోజు తింటూ 2 months 3 months కూడా అవ్వలేదు, ఇంకా 2 monthsలో 6 kgs అయితే తగ్గానండి. హెల్దీగా తగ్గాను, హెల్దీ వేలో. అది కూడా ఒకసారి వీడియో అయితే తీస్తాను. అందాకైతే ఈ వెయిట్ లాస్ దోశ అయితే చూసేయండి. చాలా ఈజీ ప్రాసెస్, అన్నీ ఇంట్లో ఉన్న వాటివే. చాలా హెల్దీ ఫుడ్ అండి, చాలా మన పూర్వీకుల నుంచి వస్తున్న హెల్దీ ఫుడ్ అనమాట. ఇప్పుడున్న జనరేషన్లో ఈ ఫుడ్ అసలు అందరూ మర్చిపోయారు. ఇప్పుడు ఎలా హెల్దీ కోసం, ఆరోగ్యం కోసం పరిగెత్తున్నారు అందరూ ఈ దోశ కోసం. ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసి కంప్లీట్గా మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూసేయండి. కొంచెం సపోర్ట్ చేయండి, మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకు చాలా మోటివేషన్ అండి. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ప్రాసెస్ ఒక గిన్నె తీసుకోండి. దాంట్లో 1 కప్పు మినపప్పు, గుండు మినపప్పు అయితే తీసుకుంటున్నానండి. 1 కప్పు మినపప్పు అయితే తీసుకోండి. బియ్యం అయితే వేయట్లేదండి, రైస్ లేకుండా మనం దోశ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు. చాలా ఈజీ ప్రాసెస్లో అది కూడా. తర్వాత చూసారు కదా, కొర్రలు అండి, కొర్రలు అయితే వేసుకోండి. అది కూడా కప్పులో 1/2 కప్పు అండి. 1/2 కప్ అయితే నేను కొర్రలు తీసుకున్నాను. తర్వాత ఇప్పుడైతే ఒక 1/2 కప్ సజ్జలు కూడా వేసుకుందామండి. చూసారు కదా, సజ్జలు కూడా వేస్తున్నాను. ఇంకొక 1/2 కప్ అయితే నేను రాగులు తెలుసు కదా, రాగులు కూడా వేస్తున్నాను. చాలా హెల్దీ ఫుడ్ అండి. రాగులు ఎముకలకి చాలా మంచిదన్నమాట. రోజు 1 గ్లాసు రాగి జావైనా తాగితే ఇంకా హెల్దీకి చాలా మంచిది. రాగులు ఒక 1/2 కప్ అయితే తీసుకున్నాను అండి. తర్వాత సాంబార్లు మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది ఏ కిరాణా షాప్లో అయినా ఈ 3 కొర్రలు, సజ్జలు, సాంబార్లు ఏ కిరాణా షాప్లో అయినా ఉంటున్నాయి ఇప్పుడు. ఇవన్నీ 1/2 తీసుకోవాలండి. మినపగుండ్ల మటుకు 1 కప్పు తీసుకొని మిగతావన్నీ 1/2 కప్పు అయితే తీసేసుకుందాము. తర్వాత ఒకసారి వాటర్ వేసి ఒక 4-5 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుందామండి. కడిగేసుకున్న తర్వాత కనీసం అంటే ఒక 8 గంటలైనా, కనీసం ఇప్పుడు సాయంత్రం పడుకునే ముందు మనం 7-8 మనం నానబెట్టామనుకోండి, దాదాపు పొద్దున మిక్సీ ఆడుకొని వేసుకున్నా పర్వాలేదు. అలా కాదు, పొద్దున నానబెట్టుకొని రాత్రి మిక్సీ ఆడి పొద్దున అట్టు వేసుకుంటే చాలా మంచిదండి. ఎంత పులిస్తే అట్టు అంత బాగా వస్తుంది. చూసారు కదా, నాకైతే బాగా నానిపోయాయి. నేనైతే ఏం చేశాను, పొద్దున 7కి అయితే నానబెట్టుకున్నానండి. మళ్ళీ రాత్రి 7కి ఆడేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. చూసారు కదా, మంచి కన్సిస్టెన్సీ వచ్చేసింది, చాలా బాగుంది. చూసారు కదా, ఫ్రిడ్జ్లోంచి తీస్తానండి. నేను నైట్ అంతా పెట్టేశాను, బాగా పులిసిపోయింది. ఇప్పుడు మనకు కావలసినంత గిన్నెలోకి తీసుకొని అట్టయితే వేసుకుందామండి. ఒకటేసారి ఆ పిండిలో ఉప్పు వేయకండి, ఎందుకంటే పులిసిపోయి వాసన వచ్చేస్తుంది. మనకు కావలసినంత గిన్నెలో తీసుకొని అందులో ఉప్పు వేసుకొని అప్పుడు అట్టు వేసుకొని ఇంటిల్లపాది హెల్దీ అయిన ఫుడ్ అయితే తిందామండి. చాలా వెయిట్ లాస్ అండి. నేను ఇది దోశ తిని కనీసం అంటే 2 monthsలో 6 kgs అయితే తగ్గాను. చాలా హెల్దీ దోశ అనమాట, వెయిట్ లాస్ దోశ. వెయిట్ లాస్ చేసే వాళ్ళకి హెల్దీ దోశ అండి. ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. ఈ మంచి వీడియోను మీరు సేవ్ చేసుకొని మీ ఇంటిల్లపాదికి ఎవరికైతే యూజ్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేసి మీ లైక్, అమూల్యమైన లైక్ మాకు ఇస్తే గనక ఐ విల్ బీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా అండి? మీ లైక్ చాలా ముఖ్యం. ఓకేనా అండి? మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా, మీకు ఏమైనా అర్థం అవ్వకపోయినా నాకు కామెంట్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఇందులో ఉన్నదంతా మ్యాటర్ అర్థమవుతుందండి. హెల్దీ దోశని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీరు మంచి క్రెడిట్ అయితే కొట్టేయండి. ఎందుకంటే హెల్దీగా వాళ్ళు ఉంటారు కాబట్టి మిమ్మల్ని అయితే ఖచ్చితంగా పొగుడుతారు. ఓకేనా అండి? మరి బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.